ప్రతిసారి ఎక్కడ ట్రిప్కి వచ్చినా ఎప్పుడు వచ్చినా నేను రెడీ అయి కూర్చుంటా. లాస్ట్ రెడీ అవుతారు ఇద్దరు మగాళ్ళు. జెంట్స్ లోపల గుడి లోపల మటుకు షర్ట్ వేసుకోకూడదు, బనీన్ కానీ కండువా కానీ కప్పుకొని ఉండాలి అనమాట. ఆ ఎండింగ్ వరకు ఉన్నది లైన్. సో అక్కడ బ్యాచ్లు కింద టైం ఇచ్చారు. సో దర్శనం అయితే అయిపోయింది. మమ్మీ ఎలా అనిపించింది దర్శనం? చాలా బాగా అనిపించింది. స్టార్ట్ అయింది కూర్గ్కి రోడ్. సో మ్యాప్ చూడండి, రూట్ మ్యాప్. అసలు మొత్తం అడివి. వెళ్ళొచ్చు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, అక్కడికి వెళ్ళిపోవచ్చు. అట్లా జంప్ చేసి సూపర్ మ్యాన్ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. సూపర్, చాలా బాగుంది. ఇటు సైడ్ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి, అటు సైడ్ చూపిస్తారు. యా, వావ్, జస్ట్ వావ్, just looking like a wow. ఓ మై గాడ్. కాఫీ తాగుతూ ఇలా వ్యూ చూస్తూ Fantastic, superb. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్. ఎస్, ఇప్పుడు వచ్చేసి మేము కుక్కేలో ఉన్నాం. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట మార్నింగ్. సో నేనైతే రెడీ అయిపోతున్నా. ఊరికి అట్లా గ్లిమ్స్లో చూపిద్దాము, గెట్ రెడీ విత్ మీ అన్నట్టుగా నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో దిస్ ఈజ్ సన్ స్క్రీన్. నేను చాలా వీడియోస్లో చూపించాను, విష్కేర్ వాళ్ళది. నా ఫేవరెట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, బాగుంటుంది. కలర్ కరెక్ట్ తర్వాత ఇది యూజ్ చేస్తున్నాను డైరెక్ట్గా, లోరియల్ వాళ్ళది అనమాట. కన్సీలర్ ఇదైతే కొంచెం న్యాచురల్గా ఉంటుంది. అక్కడక్కడ ఇదే, ఇంకా ఫౌండేషన్ ఏమీ లేకుండా లైట్గా అప్లై చేసుకొని ఇదే బ్లెండ్ చేసేస్తా. ఫైనల్గా లైట్గా కాంపాక్ట్ అయిపోయింది. ఇంకా మేకప్ ఎక్కువ ఏం లేదు, జస్ట్ అట్లా అయిపోయింది టచ్ అప్. పాప మా అమ్మ రెడీ వెనక నుంచి అట్లా వెయిట్ చేసి డన్. లైట్గా ఐ షేడ్ క్రీజ్ పట్టకుండా ఉండడానికి. ఈ షేడ్స్ న్యూట్రల్ షేడ్స్, సో ఎక్కువ ఏం కలర్లు ఏం కనిపించవు, జస్ట్ లైట్గా అనిపిస్తుంది అనమాట. అంతే. అండ్ లాస్ట్లో కొంచెం మస్కరా పెడుతున్నాను. వెనకతలు వాళ్ళిద్దరూ రెడీ అవ్వమంటే నన్ను సతాయిస్తున్నారు. ఎప్పుడు యాక్చువల్లీ నేనే ఫస్ట్ రెడీ అవుతా, ఈసారి నేను లాస్ట్ రెడీ అవుతున్నాను. ప్రతిసారి ఎక్కడ ట్రిప్కి వచ్చినా ఎప్పుడు వచ్చినా నేను రెడీ అయి కూర్చుంటా. లాస్ట్ రెడీ అవుతారు ఇద్దరు మగాళ్ళు. బట్ ఈసారి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. వాళ్ళిద్దరు రెడీ అయ్యాకే నేను రెడీ అవ్వాలి. సో ఇంక లాస్ట్లో లిప్స్టిక్ ఇది వేసుకుంటున్నాను, రెవ్లాన్ది. సో షేడ్ వచ్చేసి 802. ఇట్లా ఉంటుంది, న్యూడ్ షేడ్. టెంపుల్కి కాబట్టి ఎక్కువ లిప్స్టిక్ అవసరం లేదు, బట్ లిప్స్టిక్ లేకుండా మనం బయటకు వెళ్ళలేం కాబట్టి. ఎస్, మేకప్ ఈజ్ డన్. లైట్, వెరీ లైట్ మేకప్. అండ్ ఇంకా కొంచెం తలారు పెట్టుకుని వెళ్ళిపోవడం, ఎందుకంటే టైం లేదు. మా వాళ్ళు ఆల్రెడీ కింద దిగిపోయారు. అండ్ ఈ కంగారులో నేను మ్యాచింగ్ స్టిక్కర్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నా. అన్నీ తెచ్చుకున్నాను కష్టపడి మరి. ఎస్, మ్యాచింగ్ స్టిక్కర్ ఐఎమ్ డన్. అండ్ నా డ్రెస్ వచ్చేసి ఇది ఎప్పుడుదో పాతది, నాకు గుర్తులేదు ఎక్కడ తీసుకున్నానో. కంప్లీట్ ఇదంతా బ్రొకెట్ ఉంటుంది, హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్. ఎందుకంటే గుడి అనగానే బయట తిరుగుతాం కాబట్టి ఫుల్ హ్యాండ్స్ తెచ్చుకున్నాను, చేతులు నల్లగా అవ్వకూడదని. ఫుల్ డ్రెస్ అనమాట, నేను చూపిస్తా. యా,
ఫైనల్లీ మనం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం అన్నమాట. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. కౌంటర్లో టికెట్ తీసుకుని లోపలికి చేయించుకోవాలి. అందుకే సో వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కౌంటర్. సో ఇందులో మనకి రేట్స్ ప్రైజెస్ అన్నీ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు, ఒకసారి రిఫర్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి జెంట్స్ లోపల గుడి లోపల మటుకు షర్ట్ వేసుకోకూడదు, బనీన్ కానీ కండువా కానీ కప్పుకొని ఉండాలన్నమాట. టెంపుల్ లోపల అయితే ఇలా ఉంది. మమ్మీని అక్కడ కూర్చోబెట్టాము ఎందుకంటే ఇక్కడ హోమానికి వెళ్తున్నాం అనమాట. ఇదంతా లైన్. సో ఎక్కడి వరకు ఉన్నది అంటే ఎండింగ్ వరకు ఉన్నది లైన్. సో అక్కడ బ్యాచ్లు కింద టైం ఇచ్చారు. 8 o'clock ఒకటి, 9 o'clock ఒకటి, అట్లా టైమింగ్స్ ఉన్నాయి. సో మాకైతే 9 o'clock స్లాట్ ఇచ్చారు హోమానికి కూర్చోవడానికి. అక్కడ పూజ అయితే అయిపోయింది. పూజ అయిన తర్వాత హోమంకి వెళ్ళాలన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో దర్శనం. సో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే అసలు ఈ టెంపుల్ గోడలు చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. చాలా నచ్చింది నాకు ఈ మెయిన్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇవన్నీ పాపం మా ఆయన లైన్లో నిల్చుంటే మేము ముగ్గురం హ్యాపీ కూర్చున్నాం. మా అమ్మ పేరు చెప్పి ఇక్కడ సైడ్లో కూర్చున్నాం. ఆయన నుంచి లైన్లో నిల్చున్నారు. హలో లిక్కలే. గోయింగ్ ఫర్ దర్శన్. సో హోమం అయితే అయిపోయింది. ఇప్పుడు దర్శనంకి వెళ్ళిపోతున్నాం. దర్శనం చేసుకుని బయటకు వచ్చాక మళ్ళీ మాట్లాడదు, ఎందుకంటే లోపల వీడియో తీయకూడదు కాబట్టి. సో దర్శనం అయితే అయిపోయింది. మమ్మీ ఎలా అనిపించింది దర్శనం? చాలా బాగా అనిపించింది. దర్శనం బడ్జెట్ని హోమం కూడా చాలా బాగా చేశారు. చాలా మనసు చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడో ఫ్యూచర్లో చూస్తాను కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అనుకోవడమే కానీ మనకి అంత ఐడియా లేదు ఇంతకు ముందు. అంటే చిన్నప్పుడు అంత ఐడియా లేదు. బట్ ఇప్పుడు అన్ని తెలుసుకొని రాలేకపోయాము. ఇప్పుడు ఆ భాగ్యం దక్కిందంటే మనసు మటుకు చాలా సంపూర్ణంగా చాలా ఆనందంగా ఉంది. హోమం బాగా చేశారు. దర్శనం కూడా చాలా బాగా. మా అమ్మ 2 సార్లు దర్శనం చేసుకుని దూరిపోయింది. 3 సార్లు స్వామి కరెక్ట్ కనిపించట్లేదు. హోమం అయింది, అది కళ్ళలోకి వెళ్ళి స్వామి కొంచెం లోపలికి ఉండడం వల్ల మొత్తం లైట్లు ఉన్నాయి. విగ్రహమే అది మొత్తం దీపాలతో పెట్టడం వల్ల మనకి అంత క్లారిటీగా విగ్రహం అంతా కనిపించట్లేదు అనమాట. వెండి తొడుగు ఉంది. సో క్లారిటీగా కనిపించట్లేదు. చాలా ఆగి కాన్సన్ట్రేషన్ గా చూస్తే లైట్ గా మనకి హ్యాండ్ త్రిశూలం అట్లా అనిపించింది, కానీ క్లారిటీగా విగ్రహం అంతా కనిపించకుండా తొడుగు ఉంది అనమాట. మొత్తం అంతా తొడుగు. అది దండం పెట్టుకోవాలి. అండ్ అక్కడ కూడా హోమం చేస్తూనే ఉన్నాం కదా. గర్భగుడిలో కూడా గర్భగుడిలో హోమం కూడా జరుగుతుంది. సో మీరు కూడా మంచిగా పూజ చేయించుకోవాలి, హోమం చేయించుకోవాలన్నమాట. చక్కగా రావచ్చు. ఫ్యామిలీకి 500 టికెట్ తీసుకున్నాము. సో సంకల్పం చేసేసి హోమం చేయించారనమాట. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి వీల్ స్టార్ట్. ఎస్ ఇప్పుడు వచ్చి మేము ఫ్రెష్ అవ్వాలి. మేము ఫ్రెష్ అవ్వమంటే చూడండి ఎట్లా ఆడుతున్నాడు మంచం మీద దొర్లి. అట్లా ఉంటుంది మనతోని. ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని కంఫర్టబుల్ వేర్ వేసుకొని మేము వెళ్తున్నాం కూర్గ్. ఇక్కడ నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ప్లేస్ దగ్గర, టెంపుల్ దగ్గర నుంచి కూర్గ్ కరెక్ట్గా, అంటే మేము వెళ్ళాల్సిన హోటల్కి కరెక్ట్గా 2 hours చూపిస్తుంది ఎగ్జాక్ట్గా. సో మోస్ట్లీ అంతే. కుక్కే నుంచి కూర్గ్కి 2 hours జర్నీ అనమాట. సో మీరు కుక్కేకి వచ్చినప్పుడు చక్కగా ఒక 2 రోజులు కూర్గ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. జస్ట్ 2 hours జర్నీ. మేమైతే ఒక 2 days కూర్గ్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ యా నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, ప్లీజ్ డూ వాచ్. సో ఎస్ స్టార్ట్ అయింది కూర్గ్కి రోడ్. చుట్టూ ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది క్లైమేట్. వేడిగానే ఉంది బయట క్లైమేట్, ఎండగానే ఉంది. అండ్
రూట్ అయితే ఇలా ఉంది, చూడాలి ముందు ముందు ఎలా ఉంటుంది. మ్యాప్ చూడండి, రూట్ మ్యాప్ అసలు మొత్తం అడవి. అసలు ఓ మై గాడ్ ఎంత డేంజరస్ గా ఉందంటే. సో మన కార్ ఇక్కడ ఉంది, వెళ్తుంది ఇలా చుట్టూ చుట్టూ ఫారెస్ట్, డీప్ డీప్ ఫారెస్ట్. సో ఎస్, మామూలుగా అయితే ఊరికంటే బెంగళూరు నుంచి వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ రెగ్యులర్గా తిరిగే రోడ్స్ అవన్నీ ఉన్నాయి. బట్ మనం ఇప్పుడు కుక్కే నుంచి కూర్గ్ వెళ్తున్నాం కాబట్టి ఈ రూట్ వేరే అనమాట. సో ఈ రూట్ ఎంతలా ఉందో చూడండి. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. మనిషి కూడా లేరు. ఇక్కడ నుంచి వాటర్ కనిపిస్తుంది అని చెప్పి అక్కడికి వెళ్ళామా అని అడుగుతున్నారు మా ఆయన. బట్ వెళ్ళొచ్చు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, అక్కడికి వెళ్ళిపోవచ్చు. అట్లా జంప్ చేసి సూపర్ మ్యాన్ కార్ బయట ఎట్లా ఉన్నాను తెలుసా, కింద చూడండి. వావ్, వెనకాల చూసారా వాటర్ ఫాల్స్, సూపర్. You know one thing, I like water. వ్యూ ఎంత బాగుంది. షేక్ క్రేజీ షేక్ ఇది. డాడీ లేస్తే గట్టి పట్టుకున్నాను లిక్కు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. కాకపోతే ఇప్పుడు ఏం ట్రాఫిక్ లేదు, వెహికల్స్ ఏం రావట్లేదు కాబట్టి ట్రాఫిక్ ఉంటే అంతే. ఎంత లోతుగా ఉందో. ఓ మై గాడ్, అడే వాటర్ ఫాల్స్. ఓ కిందకి వెళ్ళొచ్చు మనం కావాలనుకుంటే. చాలా బాగుంది, సూపర్. వాటర్ ఫాల్స్ ఇదంతా చెప్పాను కదా, మనకి కుక్కే నుంచి కూర్గ్ వెళ్ళే దారిలో ఇలాంటివి చాలా తగులుతాయి. సీనరీ అదిరిపోయింది చూడండి, సూపర్, చాలా బాగుంది. ఇటు సైడ్ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి, అటు సైడ్ చూపిస్తారు. యా, వావ్, జస్ట్ వావ్. Just looking like a wow. అంటే మనం వర్క్ బిజీలో, ఫ్యామిలీ బిజీస్లో అన్నీ పడిపోయి ఉంటారు కదా. సో ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ ఖచ్చితంగా కావాలి. పిలుస్తున్నారు రమ్మని, ఇంకా నేను ఎగ్జైట్ అయితేనే ఉన్నా. కాకపోతే కొంచెం ఎండ్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. కానీ చల్లగా ఉండి డ్రౌజీగా ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓ సూపర్. పీక్ లో ఉన్నాం, మౌంటైన్ పీక్ లో. వీడియో అంత ఇది చేయట్లేదు కానీ బయట కళ్ళకి మటుకు సూపర్ వ్యూ. ఓ మై గాడ్, ఆ కొండ పైన చూడండి, పీక్ అన్నమాట కంప్లీట్. అంటే అంత హైట్ లో ఉన్నాం, అంటే భూమికి చాలా వేల కిలోమీటర్ల పైదాకా ఉన్నాం. కొండ మీద పొలం, కొండల మధ్యలో పొలాలు, అక్కడక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి. ఆ కొండ పైన ఉన్నాము, కంప్లీట్ పైన ఉన్నాము. సో ఇక్కడ ఒక వాటర్ హౌస్ లా కట్టారు ఇక్కడ. నైస్, కంప్లీట్ కొండ పైన ఉన్నాం మనం. ఇక్కడ అంతా డిఫరెంట్ క్లైమేట్ స్టార్ట్ అయింది. అండ్ ల్యాండ్ మీద ఉంటే ఎట్లా ఉంటుందో అలా ఉంది. వ్యూ ఏమన్నా ఉంది అసలు, వండర్ఫుల్. మొత్తానికి మేమైతే మంచిగా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మా వాడైతే రూఫ్ టాప్ బాగా
బాగా వాడుతున్నాడు అనమాట కార్ కొనిన తర్వాత. ఓహో ఇరుడు చూడండి, బ్రిడ్జ్ చిన్న వాగు. మా ఆయన ఎక్కడ వాటర్ కనిపించినా అక్కడ స్లో చేసేస్తున్నాడు. మేము ఇది 2 hours అవ్వాల్సిన జర్నీ 3 hours అవ్వింది. థిక్ ఫారెస్ట్. ఇప్పుడు వచ్చేసి మేము గ్రోవర్స్ అనే రెస్టారెంట్ లాంటి దానికి వచ్చాం. అన్నీ ఇక్కడ ఇలానే ఉంటాయి. హలో, ఎస్ మేమైతే ఇప్పుడు కూర్కి వచ్చాము. మేము వచ్చింది కింగ్స్ ల్యాండింగ్ రిసార్ట్ అనమాట. దిస్ ఇస్ ద వ్యూ, మీరు చూడొచ్చు. వ్యూ ఎంత బాగుందో అసలు. ఇక్కడ నుంచి వ్యూవే చాలా చాలా బాగుంది. అండ్ లోపలంతా కూడా చాలా బాగుంది. నేను మీకు చూపిస్తాను. మేమైతే ఫుల్ క్రేజ్ అయిపోయాం అనమాట. ఫుల్ క్రేజ్ అయిపోయాం అనమాట. ఇలాంటి అట్మాస్ఫియర్ లో ఇలాంటి రిసార్ట్ లో ఉంటేనే దీనికి న్యాయం చేసినట్టు అనిపించింది మాకు. ఎలా అనిపించింది అన్ని రిసార్ట్ ఇప్పుడే వచ్చి. ఎస్ మావాడు కూడా నచ్చింది, మావాడికి కూడా. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఎస్ లోపల వచ్చేసి చక్కగా ఇట్లా చిన్న చిన్న రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఫస్ట్ అయితే మనకి లోపల ఉండాల్సిన బాత్రూమ్ బయట ఉంది. దోమలు వస్తాయి ఏమో. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా బాగుంది. అండ్ మా రూమ్ మర్చిపోయాను. లిక్కు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ బాత్రూమ్ లో. నాకు అర్థం కాలేదు సార్. ఎస్ కమ్ టు అవర్ రూమ్. సో దిస్ ఈజ్ ఫ్యామిలీ రూమ్. ఎందుకంటే మమ్మీ కూడా ఉన్నారు కాబట్టి మేము ఇట్లా ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఇలా తీసుకున్నాము. ఈ సైడ్ మొత్తం అంటే మనకి సోఫా ఉంది, టీవీ కూడా ఉంది. అండ్ లిటిలేష్ ఇష్టమైనది ప్రతి రూమ్ కి వాడికి వ్యూ పాయింట్ కావాలి. సో దిస్ ఇస్ ద వ్యూ పాయింట్. ఎంత బాగుంది. చక్కగా బెడ్ మీద కూర్చొని ఉదయాన్నే లేచి కాఫీ తాగుతూ ఇలా వ్యూ చూస్తూ ఎంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో కూడా వ్యూ పాయింట్ ఉంది. మా మమ్మీ చూడండి బయట చక్కగా కూర్చొని నచ్చిలేదు, మంచి రిలాక్స్ అవుతుంది. మీకు బాత్రూమ్ ఒక్కసారి చూపిస్తాను, ఎందుకంటే ఒక ఐడియా ఉంటుంది కదా మీకు కూడా. స్పేషియస్గా. నువ్వు ఎందుకు బాత్రూమ్ ఏం చేస్తున్నావు? బాగుంది. వాష్రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ సర్వీస్ కూడా బాగుంది, చక్కగా వచ్చి కనుక్కుంటున్నారు. అండ్ ఇంకా మీరు బయట చూసినట్టయితే పూల్ వ్యూ పాయింట్లో మేము తీసుకున్నాము. ఇంకా అక్కడ వచ్చేసి మనకి చక్కగా ప్లే ఏరియా ఉంది లిక్లేష్ కోసం. కిడ్స్కి ఇది బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మేము రిసార్ట్ నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. లిక్లేష్ ఆల్రెడీ డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాడు, ఎందుకంటే ఒకవేళ వాటర్ ఫాల్స్ తడిసేద్దాం అనుకుంటున్నాడు. అక్కడ పరిస్థితి ఎట్లుంటుందో తెలీదు. సో చూద్దాం. సూపర్ టౌన్ బాగుంది చక్కగా. అబ్బా రోడ్డు భలే ఉంది. ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాం అన్నమాట. వీఆర్ గోయింగ్ టు మల్లాలి వాటర్ ఫాల్. మల్లక్కర్లేదు, బట్ పేరు మటుకు మల్లాలి. మల్లాలి వాటర్ ఫాల్స్. ఎస్ వి కేమ్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి, 60 రూపీస్. సో ఇది 6 వరకే ఉంటుంది. మేము ఆల్రెడీ 4:20 అయింది రీచ్ అయ్యేసరి. ఫిష్ రెస్టారెంట్ అంటేనే మై గాడ్, ఐ లవ్ ఫిష్. సో ఇక్కడ కార్ పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి వెల్కమ్ టు కూర్గ్ అని చెప్పి ఒక చిన్న మ్యాప్ ఉంది. ఇవన్నీ కూడా సైట్ సీయింగ్ ప్లేసెస్ అనమాట, చూడొచ్చు ఇవన్నీ. సో కానీ అన్ని చాలా దూరం ఉన్నాయి. 43 kilometers, 57, 124 kilometers రా. నేను వెళ్తా. పులి ఉంది, నాకు పులి ముద్దు పెట్టాలని ఉంది. పులి ముద్దు పెట్టాలని ఉందంట. నువ్వు వెళ్ళాల్సింది బ్యాంకాక్. అప్పుడే నువ్వు పులిని ముద్దు పెట్టగలవు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి టచ్ మీ నాట్ దానికి ఎగ్జైట్ అవుతా ఉన్నాడు. చూపించు. అన్ని లీవ్స్ టచ్ మీ నాట్ చేయి. లిక్కిలేష్ హ్యాపీ. చూడన్నాను లీవ్స్ అన్ని ఉన్నాయి.
ముళ్ళు ఉంటాయి చూసుకో. వీడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు అనమాట టచ్ మీ నాట్. కార్నర్ ఉంది నాన్న, ఇగో ఇవన్నీ అవే. అది స్కూల్లో చెప్పారంట. ఓ మై గాడ్, దిస్ ఈజ్ హ్యూజ్. అగో అక్కడి నుంచి కనిపిస్తుంది వాటర్ ఫాల్స్. మేము అక్కడికి వెళ్తే మాకు ఇంకా బాగా కనిపిస్తుంది. క్రేజీ, అక్కడ దాకా ఉన్నది వాటర్ ఫాల్, అక్కడి వరకు వెళ్తుంది పారే నీరు మొత్తం. Yes, we are started. రోడ్డు చూసారు ఎట్లుందో, క్రేజీ ఉంది రోడ్డు. మేమైతే ఓ మై గాడ్ వాటర్ ఫాల్స్ చూసి బాగా అలసిపోయి, మా వల్ల కాలే యాక్చువల్లీ. ఇట్లయితే దిగి ఎక్కేసరికి ఇదైపోయింది పాపం. మా ఆయన అయితే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి. వాటర్ ఫాల్స్ అంటే చక్కగా వాటర్ మీద పడుతుంది, ఫాల్ పడుతుంది, తడిసిపోవచ్చు అని చెప్పి 2 టవల్స్ కూడా వేసుకొని నడిచాడు చాలా దూరం. బట్ అక్కడంతా స్వేచ్ఛ లేదు. ఆయన డిసప్పాయింట్ అయ్యాడు. ఇప్పుడు యా ఫీల్ అవ్వకు, అంతా మన మంచికి. మార్నింగ్ బెడ్ మీద నుంచి లేవగానే వ్యూ చూడండి. ఓ మై గాడ్, ఎంత బాగుంది వ్యూ, సూపర్. గుడ్ మార్నింగ్స్ ఆల్, గుడ్ మార్నింగ్స్ అందరికీ. నైస్. సో మీకు కూడా ఈ రిసార్ట్ నచ్చి ఇక్కడ స్టే చేయాలనుకుంటే నేను కాంటాక్ట్ నెంబరు, మ్యాప్ అదంతా కూడా కింద ఇస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ దీని గురించి రీల్ కూడా చేశాను, నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇట్లా ప్రైవేట్గా ఇలా ఎంజాయ్ చేయాలి. వినిపిస్తున్నాయి పక్షులు సౌండ్స్. సో కంప్లీట్ నేచర్లో ఎంజాయ్ చేయాలి, ప్రైవేట్గా ఎంజాయ్ చేయాలి. అండ్ యా ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటే ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ సో ప్లీజ్ డూ కాంటాక్ట్. నేను కింద డిస్క్రిప్షన్లో విల్లా హోమ్ స్టే వాళ్ళది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను, అడ్రస్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేయండి. వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, ఎంత ప్రైజెస్ ఏమీ లేవు. అండ్ ముఖ్యంగా ఈ రిసార్ట్ ఫ్యామిలీస్తో చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే స్పేషియస్ రూమ్స్ కాబట్టి అండ్ డబుల్ బెడ్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా అంటే సింగిల్ ఫ్యామిలీస్ కూడా రావచ్చు, డబుల్ ఫ్యామిలీస్ కూడా రావచ్చు. సో వాళ్ళు ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్తారు. మీకు కావాలనుకుంటే వాళ్ళు కాంటాక్ట్ చేయండి. ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. సో నేను ఎక్కువ అలసిపోవడంతో తిరిగి బ్లాగ్ తినలేదు. నైట్ అయిపోయింది కదా, ఇంకా తినేసి కొంచెం రిలాక్స్ అయిపోయాము. ఎంత బాగుంది వ్యూ, సన్ వస్తుంది, ఇంకా చల్లగా ఉంది. సో అనదర్ డే 3 స్టార్ట్ అయిపోయింది. నిన్నే ఈ బ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకున్నా, బట్ ఎండ్ చేయలేదు. సో ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ డే 3 అనేది స్టార్ట్ అవుతుంది. హోప్ యూ లైక్ ఇట్. లైక్ చేస్తే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ subscribe to my channel. Thank you. Bye.